ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సమయానికి లైవ్లోకి రావాల్సి వచ్చింది. సో దానికి కారణం ఏంటంటే బీసీ ఉద్యమం పైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఆ ఎఫెక్టు ఏపీలో పడుతుందనేటువంటి కుట్రలు కుతంత్రాలతోటి ఆంధ్రజ్యోతి పత్రిక వేమూరి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం మీ అందరికీ తెలుసు. అతను రాస్తున్నటువంటి రాతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయి. ఇవాళ కొత్త పలుకు అని రాసిండు. ఆ కొత్త పలుకు ఏందో మీకు చదివి వినిపిస్తా. దాంట్లో ఎట్లా విషం జిమ్ముతా ఉన్నాడు బీసీ ఉద్యమం మీద, ఏ రకంగా కుట్రలు పన్నుతా ఉన్నాడు, ఏం నేర్పుతా ఉన్నాడు, ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మన బీసీ సమాజానికి చేరవేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ కుట్ర కుతంత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొత్త పలుకని రాసిండు. ఈయన రేవంత్ రెడ్డి గారికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి భజన చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు. ఆయన ఎట్లాగో తబలా మధ్యలతోటే బతికెళ్ళ తీస్తాడు కాబట్టి ఆయన అటు సపోర్ట్ చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు. కానీ ఇక్కడ ఏం రాసుకొచ్చిండు, ఇగో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదట. ఎవరికి? ఈయనకు, రేవంత్ రెడ్డి గారికి. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుందట. ముందు వెనక ఆలోచించకుండా చట్టపరమైన చిక్కులు లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. 42% రిజర్వేషన్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాంది అని బీసీలు భావిస్తుండగా పార్టీకి, ఇక చూడండి, పార్టీకి అండగా ఉన్న రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుకు వహించారు. దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారట. ఇక్కడ దళితులను ఎందుకు కలుపుతా ఉన్నావు ఇప్పుడు దీంట్లో? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే మందకృష్ణ మాదిగ గారు, ఆయనను మించిన దళిత ఉద్యమ నాయకుడు అయితే లేడు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు నడి రోడ్డు మీద నిలబడి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని వాదించిండు. మందకృష్ణ మాదిగ గారు ఈ బీసీలకు న్యాయం జరగాలని ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, మైనారిటీ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, పేదలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలనేటువంటి మాటను వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి ఎక్కిరు. మరి నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారు, ఇక్కడ దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారట బీసీలకు రిజర్వేషన్ ఇస్తే. ఏమన్నా సిగ్గుండాలి ఈ విధంగా రాయడానికి? ఆయాల తెలంగాణ ఉద్యమం మీద ఇదే డ్రామా, ఇదే కిరికిరి, ఏది అరాగిరి చేసినావు. మళ్ళీ ఇవాళ బీసీ ఉద్యమం మీద కూడా చేస్తుంది ఇదే. మీకు నచ్చినటువంటి వాళ్ళ సంకలు నాకాలనుకుంటే నాకోండి మీ పత్రిక, తప్పేం కాదు. ఎందుకంటే మీకు అది అలవాటు కాబట్టి దాన్ని ఎవడు కాదనలేడు. కానీ ఇవాళ బీసీ ఉద్యమాన్ని కించపరిచే విధంగా, ఇవాళ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు అసంతృప్తితో ఉన్నారటనయ. రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుకు వహించారంటే సరే, దానికి బాధప్తా ఆ రిజర్వేషన్ ఆపింది వాళ్ళే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అనగదొక్కుతుంది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి సహజంగానే అధికారం పోతే ఇబ్బంది అవుతుందని వాళ్ళు చేస్తారు. కానీ దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారని దళితులకు ఏమి ఇబ్బంది అయింది? మా దళిత సోదరులు వాళ్ళ జనాభా వాటా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ దక్కుతూ ఉంది. వాళ్ళది మేమేం తింటలేము. మీదికెళ్ళి దళితులది, బీసీలది, ఎస్టీలది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొబ్బుక తింటుంది మీ వర్గాలలో. ఇలా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీరు జాగ్రత్త. ఎందుకు చెప్తా ఉన్నంటే, పత్రిక ఉంది కదా నా దగ్గర, ఈ బీసీ ఉద్యమాన్ని నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా పోతా, ఇట్లే దేని కించపరుస్తా. ఆయాలు ఏం చేసినావు?
2014లో ఆర్ కృష్ణయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు ఏం కూతలు రాసినావు నువ్వు? ఆయన తీసి చూసుకొని పత్రిక ఆయన ఏం రాసినావు? దళిత్ బీసీలు వెనకబడ్డారు, బీసీలకు అవసరం, చంద్రబాబు విజన్ అని రాసుకొచ్చినావు కదా మరి. ఇవాళ ఏమైంది మరి? ఇవాళ ఎందుకు బీసీ ఉద్యమం పట్ల నీకు అంత కోపం ఎందుకు వస్తూ ఉంది? అంత ద్వేషం ఎందుకు పుడతా ఉంది బీసీ ఉద్యమం పట్ల? ఎందుకు పుడతా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఏపీ మీదనే పడతారు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి తన కమ్మ సామ్రాజ్యం కూలిపోతుందేమో అని ఆయన బాధ. ఇప్పుడు ఏం రాసినావు ఇక్కడ? దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారంట బీసీ ఉద్యమంలో. ఈయన కుట్రలు చూడు. దళిత సోదరులు రోడ్లెక్కి బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతూ ఉన్నారు ఇలా మాతో పాటు. నిజానికి బీసీలకు రిజర్వేషన్ల అంశంపై గతంలో పలువురు నాయకులు చేతులు కాల్చుకున్నారట. చేతులు కాల్చుకోలే, అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు చేసినటువంటి కుట్రల కారణంగానే అయాల కాకా కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అనంతరామన్ కమిషన్ దగ్గర దాకా మీరు చేసిన చెయ్యని కుట్ర లేదు, చెప్పని కుతంత్రం లేదు. ఎందుకు ఈ విషయం చెబుతా ఉన్నావు ప్రజల్లో? ఎందుకు ఈ విషప్రాతాలు రాస్తా ఉన్నావు? ఇక్కడ ఇందిరాగాంధీ వంటి శక్తివంతమైన నాయకురాలు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయడానికి సాహసించలేకపోయారని దివంగత కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ తన పుస్తకంలో ప్రస్తావించారు. ఇదే మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ రాసినటువంటి పుస్తకం ఇది. ఆయన అదొక్కటే ముగింపు పుస్తకంలో రాసినటువంటి మాట. ఇగో ఇందిరాగాంధీ అట శాసించలేకపోయిందట. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటో చూడండి. పేజీ నెంబర్ 233లో ఏ ఉపేక్షిత బలహీన వర్గాల సంక్షేమం కోసం నేను కొన్ని సంవత్సరాలుగా తప్పిస్తున్నానో, ఆరాటపడుతున్నానో ఆ దిశగా ఇప్పటికీ మండల్ కమిషన్ నివేదిక అమలు కాబోతుంది అన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. విపి సింగ్ ఔన్నత్యాన్ని నేను ఎలా అభినందించకుండా ఉండగలను? నిజానికి ఈ ప్రక్రియలో నా పాత్ర ఉండడం కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. కాంగ్రెస్ పార్టీ విషయంతో నిండి ఉంది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో. ఇది జరిగాక 3 మాసాల పాటు రాజీవ్ గాంధీ నాతో మాట్లాడడానికే ఇష్టపడలేదు. అంటే మండల్ కమిషన్ నివేదిక విషయంలో నేను ప్రభుత్వానికి సహకరించడం ఆయనకి ఎంత ఆగ్రహం తెప్పించిందో తెలుస్తోంది. కానీ నాకు సంతృప్తి, ఆ నివేదిక అమలు నా ప్రోత్సాహంతోనే విపి సింగ్ దాన్ని అమలు చేశారు. దాని ముసాయిదా రచయితను నేనే. ఆ నివేదిక యథాతథంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాన్ని పార్లమెంట్ అలాగే ఆమోదించింది. ఇది రాజీవ్ గాంధీ గురించి. రాజీవ్ గాంధీ గారు ఈ నివేదిక అమలు చేసే సమయంలో ఆయన ప్రభుత్వం లేదా అమలు చేసేందుకు? విపి సింగ్ ప్రధానమంత్రి అయిండు. విపి సింగ్ గారు దీన్ని అమలు చేసిండు. పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని ఆమోదించిండు. ఆ బిల్లు పెట్టిన ఆయన, బిల్లు రాసిన ఆయన, బిల్లు నివేదిక రాసిన ఆయన పుంజాల శివశంకర్, మా బీసీ బిడ్డ. ఇక్కడ నీకు కనీస జ్ఞానం లేకుండా బీసీల ఉద్యమాల నువ్వేదో అభినవ బ్రహ్మంగారి అయినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారా? సిగ్గుండాలి మాట చెప్పడానికి. సిగ్గుండాలే. నీ 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 పచ్చకూతలతోటి నీ కళ్ళు బైర్లు గమ్మి రాతలు రాస్తా ఉన్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెయ్యని మోసం లేదు. నువ్వు దళిత ఉద్యమాల మీద కాకిరిచ్చి ఉంచినోనివే, నువ్వు బీసీ ఉద్యమాల మీద ఉంచినోనివే, తెలంగాణ అస్తిత్వ పోరాటం మీద కూడా నీవు దొంగరాతలు రాసినావు. ఇవాళ బీసీ ఉద్యమం మీద కూడా దొంగరాతలు రాస్తా ఉన్నావు. ఖబర్దార్ రాధాకృష్ణ, మేము ఒక్కటే మాట చెప్తా ఉన్నాం. నీ అంతలో నువ్వు వాళ్ళ సంఖ నాక్కుంటా అంటే చంద్రబాబు నాయుడిది, రేవంత్ రెడ్డిది నాక్కో, వాళ్ళ సంఖ నాక్కో, మాకేం అభ్యంతరం లేదు. కానీ బీసీల ఉద్యమాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నటువంటి దొంగ కూతలు, దొంగ రాతలు రాస్తే నీ పేపర్ను ఎక్కడికక్కడ తగలబెడతాం. తమాజ్ చేస్తున్నావా? హాయాలా నీకేం సంబంధమా? నీదో కమ్మ పత్రికనా? నీ రాతలలో కమ్మదనమే ఉంటుంది కదా. గింత విషమా బీసీ ఉద్యమం మీద? బీసీ ప్రజలారా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. బేషరతుగా రాధాకృష్ణ మీరు క్షమాపణ చెప్పాలి బీసీ సమాజానికి. బీసీ సమాజానికి క్షమాపణ చెప్పు. రాసుకో అయ్యా, ఎవడొద్దన్నాడు? ఇగో రేవంత్ రెడ్డి సంఖ పెద్దగా లేపి నాక్కో. ఎవడొద్దంటుడు రేవంత్ రెడ్డి సంఖ నాక్కో, చంద్రబాబు నాయుడు సంఖ నాక్కో. ఎవడొద్దంటుడు నువ్వు నాకుతా ఉంటావు కాబట్టి మేమేం పెద్దగా పట్టించుకోము అది. కానీ నువ్వు బీసీ ఉద్యమానికి 42% బీసీ
రిజర్వేషన్ కావాలనే ఉద్యమంలో ఈయనకు ఆలోచనే లేదట. ఈయన ఎగబెట్టేది ఉండనట. ఇదే నీ ఆంధ్రజ్యోతి పేపర్లో 2023 డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో పేపర్లలో యాడ్ వచ్చింది కదా, బీసీ డిక్లరేషన్ యాడ్ 42% రిజర్వేషన్ అన్నప్పుడు ఆయాలు ఎందుకు రాయాలి ఈ రాతలు? సరే, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారని దొంగ రాతలు రాసినావు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటే ఇలా బీసీలు కన్నెర చేస్తున్నారు కదా, మరి రాయవు అది ఎందుకో రాత? ఆ రాత ఎందుకో రాయవు? ఇదే రాధాకృష్ణ, ఇదే తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కడుపు మండి కుత ఉడుకుతున్న టైంలో నువ్వు ఇటువంటి చిల్లర మల్ల రాతలు రాసి ప్రజల్ని గందరగోరపరిచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం తప్పు. నీవు చేసుకుంటావా? పోయి నీ ఆంధ్రాలో చేసుకో, ఎవడొద్దంటలేడు. పోయి నీ ఆంధ్రాలో చేసుకో. ఇలా బీసీ ఉద్యమాల పట్ల నీకు గింత కోపమా, గింత ఏవగింప, గింత కల్పిత రాతలా, గింత మోసపు రాతలా? సిగ్గుండాలేమన్నా రాయడానికి? బేషరతుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు రాసినటువంటి రాత ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీ సమాజాన్ని అవమానపరుస్తూ ఉంది. వారి ఆకాంక్షలను ఇయాలట ఆకాంక్షన ఎట్లా తీసుకున్నారు మీరు? ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇవాళ మీరు నొక్కిపోతా ఉన్నారు కదా, దొబ్బిపోతా ఉన్నారు కదా. ఎడంగా వచ్చింది మీకు? మీ తాత జాగీరా? తెలంగాణ రాష్ట్రంలో 10% ఈడబ్ల్యూఎస్ అక్రమంగా అమలు చేస్తే ఎన్నడు రాసినావు నీ రాత? ఎన్నడు చూపించినావు అందులో? ప్రజలారా, రేపు పొద్దున ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం ఈ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ఎల్లుండి ఆంధ్రజ్యోతి దినపత్రికలు తగలబెట్టండి రోడ్ల మీద. ఆంధ్రజ్యోతి దినపత్రికలు తగలబెట్టండి. బీసీ ఉద్యమం పైన విషం జిమ్ముతున్న వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే బీసీ సమాజానికి ఆంధ్రజ్యోతి పత్రికలు నడి రోడ్డు మీద తగలబెట్టండి. ఇంత కుట్రనా, ఇంత మోసమా? చూపిస్తావా? అన్నో పుంజాల శివశంకర్ రాసిన దాంట్లో ఏడుందో చూపిస్తావా? నువ్వు చెప్పింది ఏమని తన పుస్తకంలో ప్రస్తావించారు, సాహసించలేకపోయారని తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పరిస్థితులను నీకు అనుకూలంగా మలుసుకొని ఈ దొంగ రాతలు రాస్తావా? వేమూరు రాధాకృష్ణ ముందు బీసీ సమాజం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ పెడతా ఉంది. బేషరతుగా బీసీ సమాజానికి 24 గంటల్లో క్షమాపణ చెప్పు. లేదు అనంటే ఖచ్చితంగా నీ దొంగ రాతలను ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో సాగనివ్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నీ రాతలున్నాయి. ఈ రాతలు వాపస్ తీసుకో. ఇది తప్పు. నువ్వు పేద జర్నలిస్టు అయితే కావచ్చు. ఎవరికి జర్నలిస్టువా? చంద్రబాబు నాయుడుకి జర్నలిస్టువి, మాకా జర్నలిస్టువి? ఎనడా నువ్వు తెలంగాణ ఉద్యమానికి గౌరవించింది? ఆయాలకప్పుడు అట్లనే రాస్తే కేసీఆర్ తిట్టే కదా నిన్ను. కాబట్టి రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు ఆంధ్రజ్యోతి దినపత్రికను నడి రోడ్ల మీద కాలబెడతారు. ఈ పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాధాకృష్ణ రాసినటువంటి ఈ ఆర్కే కూతలు, కంగారు కూతలు ఏవైతే ఉన్నాయో, ఈ దొంగ కూతలు, ఈ పిల్లి కూతలు ఏవైతే ఉన్నాయో, ఈ పిల్లి కూతలను తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.